ప్రస్తుతం మనం పెహల్గాం నుంచి బైసరన్ అంటే ఉగ్రవాదులు కాల్పులు జరిగిన ప్రాంతం వైపు వెళ్ళే దారిలో ఉన్నాం. దాదాపు పెహల్గాం నుంచి అంటే కింద నుంచి 2.5 కిలోమీటర్ల పైగా కూడా పైకి వచ్చాం. అంటే ఇక్కడ నుంచి ఇంకా 3.5 కిలోమీటర్ల పైగా పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం పైనుంచి జాలువారే జలపాతాలు, మరోవైపు ట్రెక్కింగ్ ఏరియా మొత్తం రాళ్ల మధ్యలోనే పర్యాటకులు ఇక్కడ నుంచి పైకి వెళ్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఇక్కడ రాళ్ళు ఏదైతే కాలినడకన వెళ్ళలేని వారు ఎవరైతే ఉన్నారో ఈ రాళ్ల మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా వీటినే ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఈ గుర్రాలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. గుర్రాల ద్వారానే ఈ రాకపోకలు అనేది ఎక్కువగా సాగుతూ ఉంటాయి. కానీ గత 4 రోజులుగా పర్యాటకులు ఎవరూ రాకపోవడంతో ఈ గుర్రాలు కూడా ఇంటికి పరిమితమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ రాళ్ల మధ్యనే వెళ్తూ ఉంటారు. ఇక మనం చూస్తుంటే ఇక గుర్రాలకు సంబంధించిన కాళ్ళ ఆనవాళ్ళు, ఈ గుర్రాలు కూడా ఈ రాళ్ల మధ్యన వెళ్ళేందుకు అవకాశం ఉండదు. కాబట్టి అవి కూడా ఒక సపరేటు మార్గాన్ని ఎంచుకుని ఈ పక్క నుంచి మట్టి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఈ మధ్యలో కూడా రాళ్ళు ఉంటాయి. ఈ గుర్రాల అడుగులు ఏవైతే ఉన్నాయో మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఆ గుర్రాల అడుగులు. ఇక్కడ నుంచే ఈ గుర్రాల మీదే పర్యాటకులను గుర్రాల యజమానులు ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్తూ ఉంటారు. బైసరన్ ఏదైతే పర్యాటక ప్రాంతం ఉందో, ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి గుర్రాల ద్వారానే ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. ఈ మార్గం ద్వారా వెళ్ళే నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సరదాగా గడుపుతున్న సమయంలో పర్యాటకులపైన ఉగ్రవాదులు అతి దారుణంగా, అతి కిరాతకంగా 10 నిమిషాల్లోనే నరమేధాన్ని సృష్టించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ దారి పొడవునా మొత్తం కూడా ఏదైతే ఇప్పటి వరకు మేము వచ్చిన 2.5 కిలోమీటర్లు కానీ ఇంకా వెళ్ళవలసిన 3.5 కిలోమీటర్లు కానీ మొత్తం ఇదే హిల్ ఏరియా లాగా ఇదే రాళ్లతోనే నిండి ఉంటుంది. అయినప్పటికీ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సరదాగా గడపాలని పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. నూతన వధువరులు కానీ విదేశాల నుంచి కానీ ఇక్కడ కొంతమంది వెకేషన్ హాలిడేస్కి కూడా ఎక్కువగా వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం దారి పొడవునా ఈ కొండగట్టు ఎక్కుకుంటానే ఇలాగే పైకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం ఇలా పైకి ఎక్కాలి, మధ్యలో రాళ్ళు ఉంటాయి, వాటిని చూసుకుంటూ నడవాలి. గుర్రాల మీద తీసుకువెళ్తూ ఉంటారు. ట్రెక్కింగ్ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇట్లా పైకి వెళ్తూ ఇటువైపు ఇలా ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఇటువైపు మొత్తం కంప్లీట్గా ఇటు అప్పు ఎక్కుకుంటా వెళ్తూ ఉండాలి. కొంతమందికి శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా గుర్రాలనే ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. గుర్రాల ద్వారా పైకి వెళ్తూ ఉంటారు. ఇక పైకి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం సమయంలోనే 4 రోజుల క్రితం ఉగ్రవాదులు చెట్ల మధ్యలో నుంచి భారతీయుల ఎవరైతే సైనికులు ఉన్నారో ఆర్మీ సైనికుల దుస్తులకు ధరించి చూస్తున్నాం గుర్రాల ఆనవాళ్ళు, ఇవన్నీ కూడా గుర్రాలకు సంబంధించిన ఆనవాళ్ళు. కానీ ఇక్కడ నుంచే మొత్తం రాకపోకలన్నీ కూడా గుర్రాల ద్వారానే ఎక్కువగా సాగుతూ ఉంటాయి. ప్రశాంత వాతావరణంలో గడపాలని అందరూ భావిస్తుంటారు. దానిలో భాగంగానే వీరందరూ కూడా మనం చూపించే విజువల్స్ బిగ్ టీవీ మీద చూపిస్తున్న విజువల్స్ చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. చెట్లు కానీ ఈ కొండ ప్రాంతం కానీ అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. వీటిని ఆస్వాదించేందుకు పర్యాటకులు ఎక్కువగా శ్రీనగర్లోని పెహల్గాం బైసరన్ ప్రాంతానికి వస్తూ ఉంటారు. దానిలో భాగంగానే పర్యాటకులు రద్దీగా ఉండే ప్రాంతం ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తం లోయ ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. దానిలో భాగంగానే పర్యాటకులు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఏదైతే పెహల్గాం నుంచి 6.5 కిలోమీటర్లు పైకి వెళ్లాల్సి ఉంటుంది. దారి పొడవున కూడా మొత్తం రాళ్ళు రప్పలే ఉంటాయి. గుర్రాలు కూడా ఈ రాళ్ళు రప్పల మధ్యనే పైకి పర్యాటకులను తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆ రోజు జరిగిన మారణకాండ ఏదైతుందో నరమేధం 10 నిమిషాల్లోనే వచ్చి 26 మందిని హతమార్చి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ పర్యాటకులు ఎవరు కూడా ఈ బైసరన్ రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు పోలీసులు కూడా, భద్రతా బలగాలు, ఆర్మీ, ఇటు ఎన్ఐఏ ప్రతి ఒక్కరు ఇక్కడ ఆ రోజు నుంచి కూడా ఎవరిని కూడా పర్యాటకులను ఎవరిని కూడా పైకి అనుమతించడం లేదు. ఇలా ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇటు నుంచి పక్క ప్రాంతాలను ఈ రోడ్డు నుంచే గుర్రాలను కూడా తీసుకువెళ్తూ ఉంటారు. ఒకవైపు జాలువారే జలపాతాలు, పైనుంచి వచ్చే జలపాతాలను చూడటానికిను, మళ్ళీ వైపు నడుచుకుంటూ పైకి వెళ్ళిన తర్వాత ఆ ఆహ్లాదకరమైన వాతావరణం చూసిన తర్వాత ఈ నడిచిన
కష్టం అంతా మర్చిపోతూ అక్కడ ఫోటోలు దిగుతూ వీడియోలు తీసుకుంటూ ఎంతో ఆహ్లాదకరంగా గడుపుతుంటారు. ఇలా ఆహ్లాదకరంగా గడుపుతున్న సమయంలోనే ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో 26 మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మధ్యలో ఎవరైతే గుర్రాలను తీసుకువెళ్ళే వ్యక్తి ఎవరైతే ఉంటారో గుర్రాలను తీసుకువెళ్ళే వ్యక్తి కూడా ఉగ్రవాదుల నుంచి గన్ను లాక్కున్న నేపథ్యంలోనే అతన్ని కూడా అతి కిరాతకంగా ఉగ్రవాదులు కాల్చి చంపిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే అందరికీ సమాచారం వచ్చిన నేపథ్యంలో అంటే కాల్పులు జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది రావడం, తర్వాత పోలీసులకు సమాచారం అందించిన తర్వాత అక్కడికి వచ్చి మొత్తం హెలికాప్టర్ల ద్వారా బాధితులను మెరుగైన వైద్యం కోసం కిందకి తీసుకెళ్లారు. శ్రీనగర్లోను ఇటు అనంతనాగ్లోను ట్రీట్మెంట్ అందించిన తర్వాత ఎవరైతే గాయాల పాలై మెరుగైన వైద్యం అందించిన తర్వాత వారు స్వస్థలాలకు తిరిగి వెళ్ళిపోయారు. ఇక నిన్న ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కూడా పైన ఏదైతే బైసరన్ ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతాన్ని సందర్శించి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా ఎన్ఐఏ నుంచి ఆర్మీ సిబ్బంది నుంచి కూడా మొత్తం అధికారుల నుంచి సమాచారం తెలుసుకుని ఫర్దర్ యాక్షన్ ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా వారందరికీ సూచన చేశారు. అందరికీ కూడా సెలవులన్నీ కూడా రద్దు చేసి 24 అవర్స్ అందరూ సిద్ధంగా ఉండాలంటూ కూడా తెలియజేశారు. దానిలో భాగంగానే మొత్తం ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరైతే ఉగ్రవాదులు దీంట్లో కాల్పులకు పాల్పడ్డారో, కాల్పుల్లో ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన నివాసాలన్నీ కూడా దాదాపు కూల్చివేసినట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ఇంకా మొత్తం జమ్మూ కాశ్మీర్ కానీ శ్రీనగర్ వ్యాప్తంగా కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడ ఉగ్రవాదులు ఉన్నా పట్టుకుని వారిని మట్టుబెట్టడమే మా ప్రధాన ధ్యేయం అంటూ కూడా ఇండియన్ ఆర్మీ సంబంధించిన సైనికులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇంకా ప్రజెంట్ ఇంకొక 3 కిలోమీటర్స్లో ఈ బైసరన్ కాల్పులు జరిగిన ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని బిగ్ టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది.